ఈ చెవిటోనికి ఎట్లా చెప్పాలో కూడా నాకు అర్థమవుతుంది. మనవరాలు వయస్సున్న అమ్మాయి చేతిలో ఘోరంగా ఓడిపోయి, అది కూడా 54-55 ఓట్ల తేడాతో ఓడిపోతే ఈ చెవిటోని చిన్న మీద చిక్కిపోయింది. కాబట్టి ఏం మాట్లాడుతున్నాడో అర్థమవుతుంది. నువ్వు సభ్యతగా మాట్లాడితే నేను సభ్యతగా మాట్లాడతాను. నీవు ఆనాడు తెలుగుదేశంలో ఉండి, నేను ఆనాడు తెలుగుదేశంకు రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలోకి వచ్చినప్పుడు నువ్వు నాకు వ్యతిరేకంగా ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడినావు. కానీ నువ్వేం చేసినావు? తెలుగుదేశాన్ని హోల్సేల్గా కేసీఆర్కు అమ్మిన చరిత్ర, నీచ చరిత్ర నీది. ఎమ్మెల్యేలకు డబ్బులు ఇప్పించి హోల్సేల్గా టీడీపీ ఎమ్మెల్యేలందరినీ కేసీఆర్కు అమ్మిన చరిత్ర నీది. నేను ఆ పని చేయలేదు, ఆ రకంగా నేను మోసం చేయలేదు. ఫోన్ ట్యాపింగ్ అనేది సర్వసాధారణం అంటున్నాను. కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ దేశ భద్రతను లేదా ఇతర సమస్యలు ఉత్పన్నమైనప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేస్తారని అంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ దేని కొరకు చేశారో, దేని కొరకు చేయాలో దాని కొరకు చేస్తే అసలు సమస్య లేదు. అన్ని అక్కడ రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంది కదా, మొత్తం రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంది. ఇలా దొంగ అని అరిచినట్టున్నారు. టీఆర్ఎస్ వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది అంటే కక్కలేక మింగలేకపోతున్నారు. ఒక కేసు మీద ఒక కేసు వచ్చే వరకు మొత్తము దొంగ అని వాళ్ళే ముందుగా అరుస్తున్నారు. కొట్టాలి, పొగుడుకుంటారు రాస్తారు కొంతమంది. ఎట్లా పొగడబుద్ధి అవుతుందా అని. ఏం చేసిండయ్యా? ఏం చేసిండు చెప్పు? ఏది అధికారం వస్తే అలా రైలు ఉరుకుతాడా అంటే ఇక మళ్ళీ అంటాడు. దయచేసి మనం అందరం కూడా ఆలోచించాలి. తెలుగుదేశంలో మంత్రి పదవి దొబ్బిండు, 10 ఏళ్ళు వెళ్ళిండు, మళ్ళా దిగిపోతాడు. ఎలా కురికొచ్చిండు? టీఆర్ఎస్లోకి వచ్చి టీఆర్ఎస్ నుంచి గవర్నమెంట్ పోతాడు, మళ్ళీ ఎలా కురికిండు? సిగ్గున్నదా? ఉపన్యాసిస్తాడు జోర్దారు. నేను ఒక్కటే అంటున్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా మీరు చెయ్యి గుర్తు కోటేయమని అనువను అంటాడా? ప్రెస్ మీడియా వాళ్ళు కూడా రాసుకోవాలి. ఇది దమ్ముంటే అనువను, అది అనడు. అది ద్రోహం కాదా? నీవు ఆ పార్టీలో ఉండి కూడా పార్టీ పేరు చెప్పుకునే అర్హత కూడా లేదు. సిగ్గు చర్య లేకుండా మాట్లాడుతున్నాం. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కూడా కోరేది, అసుంటి పాపాత్మునికి గన్పూర్ బుద్ధి చెప్పాలని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తారు. చెప్తారా లేదా? గట్టిగా సప్పలు కొడతారు మా అక్క చెల్లెలు. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఎందుకు కాంగ్రెస్ పార్టీ కోటేయాలి? ఒక్కసారి విశ్లేషణ చేసుకోండి. ఇంతమంది చెప్పారు 420 హామీలు మా పొట్టోడు రేవంత్ రెడ్డి ఇచ్చాడు. హామీలు దంచి పారేసిండు. 420 ఎలక్షన్ల తెల్లారే 10 రోజులల్లా 6 గ్యారెంటీలు ఇస్తా అన్నాడు. 10 రోజులల్లా పెళ్లిళ్ళు చేసుకోకూడదు. ఇప్పుడు పెళ్లిళ్ళు చేసుకోకుండా 10 రోజులు ఆగుండి ఎలక్షన్లు అయిపోయాక చేసుకోండి. కళ్యాణ లక్ష్మితో పడ్డదా? వచ్చిందా అమ్మా? ఇంత మోసం చేసిన రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ కోటేద్దామా? 2 ఏళ్ళు అయిపోయినాయి, ఇంకా 2 ఏళ్ళే ఉండేది. తులం బంగారం రాలే. మా పెద్ద మనుషులకు పాపం కేసీఆర్ గారు ఎంత హృదయం ఉన్న మనిషి. 30 రూపాయలు ఉన్న దాన్ని ఒక్కటేసారి 2000 ఎత్తే అన్నాడు, నేనే పెన్షన్లు ఇచ్చే మంత్రిని ఉంటిని. ఏం దయాకర్ ఎంత చేద్దాం పెన్షన్ అంటే నేను అన్నా, 500 చేస్తాడు వచ్చని నా మనసులో అనుకున్నా. నేను ఎంత చేద్దామని నన్ను అడిగిండు. ఒకటేసారి 500 చేస్తాడా చేయడా అని నేను అనుకున్నా. ఎంత చేద్దాం దయాకర్ అంటే, సార్ మీరే చెప్పండి సార్ అన్న. సార్ అన్నాడు 2000 అన్న వరకు. నేను ఏం సార్ 2000 అంటాను? ఒకటేసారి 200, 2000 ఎట్ట చేస్తాం సార్ అని నేను అన్నా. డబ్బులు ఎక్కడి సార్? లేదా ముసలోళ్ళకు 2000 ఇస్తేనే మనవడు మనవరాలు వస్తుంది, కోడలు చా తాగుతావా కాఫీ తాగుతావా అని, అత్త బాగున్నావా అని పలకరిస్తుంది. 2000 ఇవ్వాలని పట్టుదల. 2000 ముసలోళ్ళు ఇస్తే పొట్టోడు ఏం చేసి 4000 వరకు గుద్దు అన్నారు. గుద్దిరా ఇప్పుడు తెలిసొచ్చింది.
వాస్తవా కాదా నేను చెప్పేది? 2 ఏళ్ళు అయిపోయినాయి. ఎంత మోసం చేశాడు.